చిన్నప్పుడు అరే కొట్టుకెళ్ళి ఒక పావు లీటర్ నూనె తీసుకురారంటే మేమేమనేవాళ్ళం తెలుసా? నాకెంత కమిషన్ అని అడిగేవాడు. అర్థమైందండి? నాకు 2 రూపాయలు 2 రూపాయలు ఇస్తేనే కానీ పని జరగదు అనమాట. ఏ పని జరగాలన్నా కమిషన్. ప్రైజ్ ఎలా. మా అక్క దగ్గర సైకిల్ ఉండేది చిన్నప్పుడు. ఏదైనా పని చెప్పింది అనుకో, నాకు ఒక రౌండ్ సైకిల్ ఇస్తామని అడిగేవాడి. ఆమెకి ఏదో పని ఉండేది, షాప్కి వెళ్ళి ఏదో తీసుకురావాలి, మాకుండా రేపు కొంచెం అర్జెంటుకి వెళ్ళి నేను వెళ్ళొస్తాను కానీ నాకు ఒక రౌండ్ సైకిల్ ఇస్తామని అడిగేవాడిని. ఊరే నువ్వు కింద పడతావరా, నీకు అంటే నాకు ఇంకా అప్పుడు కాళ్ళే అందదనమాట. చిన్నోడినప్పుడు కాళ్ళే అందరు కింద పడతారంటే నాకు ఒక రౌండ్ సైకిల్ ఇస్తానంటేనే పోతాను. అంటే ప్రతీది కూడా కమిషన్ దొరకాల్సిందే. కానీ ఇక్కడ దేవుని పట్టణాన్ని కట్టాలని అనుకున్నాడు, దేవుని నగరాన్ని నిర్మించాలనుకున్నాడు. లంచము పుచ్చుకొనకయ్యే, క్రయధనాన్ని తీసుకొనకయ్యే దేవుడు వీళ్ళ వలన లాభం లేదని దేవుడు తోసేశాడండి. దేవుడు తోసేసిన వాళ్ళ మీద దేవుని కనికరం చూపించి వారిని ఆ బంధకాల నుండి విడిపించి పట్టణాన్ని కట్టడానికి అతడు కారకుడుగా మార్చబడ్డాడు. దేవుడు అంటాడు, ఆ కోరేషు మార్గాన్ని నేను సరళం చేస్తాను. చెప్పలు కూడా మొదలు గట్టిగా. ఏం చేసినా నిస్వార్థంగా చేయండి. ధనాపేక్ష లేని వారుగా ఉండండి. డబ్బు సమస్త విధమైన డబ్బు అవసరమే, కానీ డబ్బును దేవునిగా చేయొద్దు. నిస్వార్థంగా దేవుని కోసం మనం పరిచర్య చేస్తే నిస్వార్థంగా చేయాలి. దానికి ప్రతిఫలం పరలోకమందున దేవుడు ఇవ్వాలి. నువ్వు కుడి చేతిలో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఏది చేసినా ఏలి ఎదుట యెహోవాకు సమూయేలు పరిచర్య చేశాడని రాయబడింది. మనం ఏం చేసినా నిస్వార్థంగా పరిచర్యలు సాగిపోవాలి. ఈ కోరేష్ గురించి మనం ఆలోచిస్తే ఎన్నో శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు కోరేషుకు ప్రసాదించినట్లు ఆ లేఖనాలు మనం చూస్తూ వస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గురించి రాయబడిన మాట అంటే, ఐగుప్తుల యొక్క కష్టార్జితం అంతా నీ దగ్గరకు నేను తీసుకొస్తాను. ఎవరో కష్టార్జితం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. కొన్నిసార్లు ఎవరు కష్టపడ్డారో మేము ఒక్కొక్కసారి గమనిస్తూ ఉంటాం. ఏంటంటే దైవజనులు యేసయ్య గారు శ్రమ పడ్డారు. వారు శ్రమ పడిన ఆ శ్రమకు యొక్క ప్రతిఫలం మేము ఆయన ఆత్మీయ వారసులుగా, ఆయన ఆత్మీయ సంతానంగా మేము అనుభవిస్తూ ఉన్నాం. ఆమెను చెప్పడం గట్టిగా. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, అభిమానిస్తున్నారు. దైవజనులు యేసయ్య గారి పేరు చెప్తుంటే మమ్మల్ని ఎంతో అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, గణపరుస్తున్నారు, అవకాశాలు ఇస్తున్నారు, మమ్మల్ని పిలుస్తున్నారు, మమ్మల్ని గౌరవిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రియులారా, మనం నిస్వార్థంగా దేవుని సేవలో సాగిపోగలిగితే కొన్నిసార్లు మన పూర్వీకుల కష్టార్జితం కావచ్చు, లేకపోతే ఎవరో కష్టార్జితం, ఐగుప్తు యొక్క సంపద సర్వసమృద్ధి అంతా నిన్ను వెతుక్కొని వచ్చేటట్లుగా, హల్లెలూయా, కూషు దేశపు సంపద అంతా నిన్ను వెతుక్కొని వచ్చేటట్లుగా కోరేష్ గురించి ప్రభు ఈ మాటలను తెలియచేస్తున్నారు. కాబట్టి నీకు ఇచ్చిన జీవితంలో నిస్వార్థంగా. కొంతమంది ఉంటారు, నాకు ఒక బ్రదర్ తెలుసండి, ఆయన దగ్గర ఒక నోట్బుక్ ఉంటుంది. ఒకరు అనుకోకుండా నేను ఆ బుక్ చెక్ చేస్తూ ఉంటే డెలివరీ అప్పుడు 2 లక్షలు, డెలివరీ అప్పుడు 2 లక్షలు అంట. ఏంటండి, ఆ తర్వాత వాడికి అన్నప్రాసన కార్యక్రమం అప్పుడు 50,000, వాడికి తల వెంట్రుకలు తీసినప్పుడు ఇంత, మొత్తం రాశాడు. ఏంటి బ్రదర్ అంటే, ఇది బుడ్డోడు పుట్టాడు కదన్నా, వాడు పుట్టినప్పుడు ఇప్పటి వరకు జరిగినవి ఇవన్నీ ఎందుకు రాస్తున్నామంటే, వాడు రాబోయే రోజులు ఏదైనా కిరికిరి చేస్తే పిల్లల్ని నమ్మడానికి లేదన్నయ్యో, సామాన్యులు కాదు. ఈ మధ్య మీకు తెలుసో లేదు కానీ ఒక అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రుల మీద కేసు పెట్టాడంట. ఏమని కేసు? నన్ను అడుక్కుండా నన్ను ఎలా కన్నారని కేసు పెట్టాడు. ఇప్పుడు ఏమని తీర్పు ఇవ్వాలి? ఇప్పుడు నన్ను కనేటప్పుడు మరి నన్ను అడిగేది లేదంటే ఎవరిని అడగాలి? మీ ఇష్టానుసారంగా నన్ను కనేశారు, ఇప్పుడు ఏంటి నాకు? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను అడిగాను మిమ్మల్ని కనమని, నన్ను కన్నారు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నాకు అసలు జీవితం మీద విరక్తి కలుగుతుంది. కాబట్టి కోర్టు న్యాయం తీర్చాలి. తల్లిదండ్రులని తీసుకొచ్చి నన్ను అడుక్కుండా నన్ను ఎందుకు కన్నారు? నిజమే, ఇది నేను సరదాగా చెప్పట్లే, వాస్తవం. అందుకే ఈయన మొత్తం రాసి పెట్టాడు, పుట్టినప్పుడు ఇంత అయింది, ఇంత ఖర్చు. రేపు నా కొడుకు ఎప్పుడన్నా కిరికిరి చేశాడు అనుకో, కిరికిరి చేశాడు మొత్తం చూపిస్తాను, బిల్లుతో పాటు ఎత్తిపెట్టాడు. ఏదైనా ఎక్కువ ఎక్స్ట్రాలు చేశాడు అనుకో, మర్యాదకి డబ్బు కట్టి బట్ రాసి పెట్టాడు. మహానుభావుడు. నేను నమ్ముతున్నానండి, నేను నమ్మేది ఏంటంటే, నీవేదైతే నమ్మేవో అదే జరుగుతుంది జీవితంలో.
మరి ఏది చేశారా? నేను తల్లిదండ్రులకు ఒకటే చెప్తాను, పిల్లల్ని కన్నారా, పెంచారా, పెద్ద చేశారా, పెళ్లి చేశారా, ఓకే, హ్యాపీగా బ్రతకండి, హల్లెలూయా, మీ బ్రతికేది మీరు బ్రతకండి అని వదిలేయాలి, అంతే తప్ప అయ్యో నీకోసం ఎన్ని కష్టాలు పడ్డాను రా అంటుంటుంది తల్లి. ఎందుకు ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంతే? ఎందుకంటే ఎన్ని కష్టాలు పడ్డాను రా నేను, పెద్ద హాస్పిటల్లో పెద్ద ఆపరేషన్ చేస్తే కానీ నీవు పుట్టలేదురా. వాడు అడిగాడు అనుకో, నేను ఎవరు పెద్ద హాస్పిటల్కి పొమ్మన్నారు, ప్రైవేట్ హాస్పిటల్కి పోవచ్చు అంటాడు వాడు. నేను అంటాను, పిల్లల్ని కన్నారు, చదివించారు, పెద్ద చేశారు, పెళ్లి చేశారు, పోనీ బతకనివ్వండి. నా కొడుకు నన్ను ఈ ముసలోళ్ళందరిది ఇదే పంచాయతీ అండి, నా దగ్గరికి వస్తారు, పంచాయతీ తీర్చలేక నేను ఇలా బహిరంగంగా చెప్తున్నా. పంచాయతీ చెప్పలేక ఏంటండి వచ్చి నా దగ్గర ఓ ఏడుస్తూ ఉంటారు. సరే మరి నీకు ఫంక్షన్ వస్తుందిగా, ప్రైజ్ లార్డ్, నీకు ఫంక్షన్ 3,000 ఏదో వస్తుందంట, హ్యాపీగా ఉండు, తర్వాత ఆమె ఏదో ఉద్యోగం చేసిన గతంలో దాని ఫంక్షన్ వస్తుంది, ఈ ఫంక్షన్ వస్తుంది, హాయిగా బతకొచ్చు కదమ్మా నీవని అంటే ఊరుకోదుగా. పెద్ద హాస్పిటల్లో అమ్మ పొద్దాకి ఎందుకు పోతామో పెద్ద హాస్పిటల్కి, అర్థమైందండి? ఆమె ఒకసారి పెద్ద హాస్పిటల్కి వెళ్ళొచ్చింది, కానీ ఇప్పటికి 1000 సార్లు చెప్పుంటే పెద్ద హాస్పిటల్లో అంటుంటాం. మీ బాధ్యత, నీ కర్తవ్యం చేసావు, ఓకే, నీ పిల్లల్ని బతికినివ్వండి సంతోషంగా, ప్రైజ్ లార్డ్. ఇంకొక ఆమె నాతో ఏంటంటుంది, అయ్యా నా కోడలు నా కొడుకుకు మందు పెట్టింది అయ్యా అంటుంది. మందా? ఏం మందమ్మా? దగ్గు మందా? అయ్యో నీకు ఎలా చెప్పేది అయ్యా అంటుంది. ఏ మందు పెట్టిందామంటే పొద్దాక భార్య వెనకాలే తిరుగుతున్నాడంటే మంచిదే కదా ఇది అంటే నేను అనుకోవడం. భార్య వెనకాల తిరిగితే మంచిదే కదా. భార్య వెనక బాకుండా పక్కింటి ఆమె వెనక తిరిగాడు అనుకోండి, వాళ్ళు గొడవకు వస్తారు, లేనిపోని పెంట కదా ఇదంతా. ఆడు భార్య వెనక తిరిగితే మంచిదే కదా. అది ఈ తల్లి అంటుంది, మందు పెట్టేసింది అయ్యా, వెనకే తిరుగుతున్నాడు అయ్యా. అర్థమైందండి? నీ బాధ ఏంటమ్మా ఇప్పుడు అంటే, అమ్మ మీద అభిమానం లేకుండా పోయిందయ్యా అంట. ప్రైజ్ లార్డ్. ఇంతకుముందు చిన్న పని కావాలని అమ్మా అనేవాడంట, ఇప్పుడు పని చేయడానికి ఒక ఆమె వచ్చింది కదా, ఆమె చేసి పెడుతుంది కదా, నీకు ప్రశాంతంగా కూర్చొని ఆడికి ఏది కావాలి ఆ అమ్మాయికి చెప్తే చేసి పెడుతుంది కదా. వాళ్ళు చక్కగా ఉన్నారు కదా, ఉండని అంటే ఉండనివ్వదుగా, వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వదు. ప్రైజ్ లార్డ్. వాళ్ళు బయటికి బయలుదేరారనుకోండి, అయ్యా గుండె పొట్ట వచ్చేసింది అంటుంది. వాళ్ళు ఏదో శుభమాని బయలుదేరుతున్నారు ఎక్కడికో, అంతే అయ్యో గుండె పట్టేసింది అంటది. అర్థమైందండి? ఒకసారి పట్టేసిందంటే ఆగారు, 2 సార్లు పట్టేసిందంటే ఆగారు, ఓ రోజు నిజంగా గుండె పట్టినా కూడా వాళ్ళు పట్టించుకొని పోతారు. ఎందుకు ఈ డ్రామా క్వీన్? ఎందుకమ్మా డ్రామా క్వీన్ లాగా ఉండొద్దు. మన వంతు, మన కర్తవ్యం, మన బాధ్యత మనం చేసాం, సంతోషం బతికినండి. మన పిల్లలు ఎక్కడున్నా సంతోషంగా ఉండనివ్వండి. ఆమె చెప్పడం గట్టిగా. మన పిల్లలు మనల్ని పెంచి పోషిస్తారనే మనం పుట్టామా? మన పిల్లలు మనల్ని సాగుతారు, మనల్ని చూస్తారని మనమేమైనా పుట్టామా? హల్లెలూయా. మనకు దేవుడు నిర్ణయించిన ఆ పరుగు పందులు మనం ఓపికగా పరిగెత్తాలి. అట్లని పిల్లలు తల్లిదండ్రులను చూడకూడదని నేను అనట్లా. వాళ్ళు చూస్తే మంచిది, చూడకపోయినా ఓకే వదిలేద్దాం, అంతేగాని దాని గురించి దిగులు పడి ఆయుష్ తగ్గిపోయి ఆరోగ్యం పాడు చేసుకొని బాధలు పడ్డం ఎందుకు? ప్రైజ్ లార్డ్. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిస్వార్థమైన సేవ కోరేష్ది, నిస్వార్థమైన సేవ. లంచం పుచ్చుకోలేదు, క్రయధనాన్ని తీసుకోలేదు. దేవుని పట్టణ నిర్మాణం కొరకు ఒక ముఖ్యమైన పాత్రను వహించాడు. దేవుడు వెలివేసిన వాళ్ళని ఇతడు విడిపించాడు. దేవుడే వెలివేశాడు, నాకెందుకు అనుకోలేదండి. ఆ దేవుడే వదిలేశాడు, నేను ఎందుకు పట్టించుకోవాలి, లోకం వదిలేసింది అని అనుకోలేదండి. శ్రేష్టమైన మనసు, నిస్వార్థమైన మనసు కోరేషులో ప్రభు చూశాడు. అందుకే కోరేషు, నీ మార్గాలన్నిటిని నేను సరళం చేస్తాను. చప్పట్లు కూడా మంది గట్టిగా. దీర్ఘదేహులు గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళ నడుము కట్టుకొని వచ్చి నీ పాదాల వరకు సాగిలపడేటట్లు నేను చేస్తాను. నీ మార్గాలన్నిటిని నేను ఎందుకంటే నీలో స్వార్థం లేదు, నువ్వు నిస్వార్థమైన మనిషి. ఆమె ఇంకొక